ఇప్పుడు మీరు చెప్తున్నారు అంటే కేవలం కిక్ బ్యాక్స్ కోసమో లేకపోతే దీనికోసమో ఈ ప్రాజెక్టు. బట్ ఒకటైతే ఆలోచించండి, ఈ ప్రాణహితకి జాతీయ హోదా కల్పించాలి. గతంలో ఇచ్చంపల్లి అనేవాళ్ళు, మీకు కూడా తెలుసు. నేను అనుకోవటం 6 పాయింట్ ఫార్ములాలో కూడా అది ఉన్నట్టుంది. ఇది ఇచ్చంపల్లి ప్రాజెక్టు కట్టాలి అనేటువంటి ప్రపోజల్ కూడా. ఇచ్చంపల్లి కాదు, ప్రాణహిత చేయాలి, టోటలీ డిఫరెంట్ ఉన్నది. అంటే తెలంగాణ ఒక జాతీయ ప్రాజెక్టు కావాలనేటువంటిది చాలా కాలం నుంచి ఉన్నది. అయితే అనేక అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్, కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంది, తర్వాత మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా 2 సార్లు చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఎప్పుడూ కూడా పెద్దగా ముందుకు సాగనేటువంటి పరిస్థితి. వాట్ ఎవర్ ద రీజన్స్, ముఖ్యంగా మహారాష్ట్రతో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మహారాష్ట్రకి తెలంగాణకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ ప్రాజెక్ట్స్లో. ఈయన చంద్రశేఖరరావు గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కొంత సర్దుబాటు చేసుకున్న తర్వాతనే దాన్ని రీడిజైనింగ్ చేయడం వలన ఆ ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళినాయి. లేకపోతే 30-40 సంవత్సరాల నుంచి ముందుకు వెళ్ళినటువంటి తెలంగాణ ప్రాజెక్ట్స్కి ఈరోజు మోక్షం లభించింది అని అంటే కొంత సర్దుబాటు, అంటే కొంత హైట్ తగ్గించి సబ్మెర్జింగ్ తగ్గించి మహారాష్ట్రలో చేయటం వల్లనే ఇదంతా జరిగింది కదా. అది కేసీఆర్ గారి చొరవ వల్ల కాదంటారా? ఇప్పుడు ఏ మంచి పని చేసినా దాన్ని వెల్కమ్ చేయడానికి నేను ఎప్పుడు వెనకాడను. గతంలో కేసీఆర్ గారే ఒకసారి అసెంబ్లీలో చెప్పారు, తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో నీటిపారుదల విషయం వస్తే చెన్నారెడ్డి గారు ఒకరే బాగా తెలంగాణకు కొంత మేలు చేసేటువంటి విధంగా చేశారని స్వయంగా కేసీఆర్ గారే చెప్పినటువంటి మాటలు ఉన్నాయి. అంతేకాకుండా అనేక కార్యక్రమాలను కాంగ్రెస్ అధికారంలోకి 2004లో వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం జరిగింది. ఈరోజు పీసీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ ఉంది, దాంట్లో మేము ఎన్ని పూర్తి చేశాము అనేటువంటి అంశాలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఈరోజు అదనంగా ఈయన 1 కోటి ఎకరాలు ఏదో కొత్తగా కల్పించి, అంటే నా పాయింట్ సార్, నా పాయింట్ మీరు కొంచెం దాటేస్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ ఏదైతే కేసీఆర్ గారు తీసుకుంటున్నారో ఈ ప్రాజెక్ట్స్ దేవర్ పెండింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. అంటే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కూడా జలయజ్ఞంలో కొన్ని ప్రాజెక్ట్స్ చేపట్టినప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనేటువంటి తెలంగాణ నాయకులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పినటువంటి పరిస్థితుల్లో మీకు తెలుసు ఆ రోజు అంటే బాబ్లీ ప్రాజెక్టుని అటు మహారాష్ట్ర కట్టినప్పుడు కూడా కొంత ఆందోళన చేసి ప్రతిపక్షాలు చేసినాయి తప్ప, ప్రతిపక్షాలు ఒత్తిడి తర్వాతనే ప్రాణహిత చేవిళ్ళని మొదలుపెట్టడం, దానికి 10,000 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం అసలు అవి కూడా పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. నేననేది ఏంటంటే కేసీఆర్ గారు ఈ డెడ్ లాక్ని, ఏదైతే మహారాష్ట్రతో ఉన్నటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి అప్రిహెన్షన్స్ని తొలగించి స్వయంగా వెళ్ళి ఆ ముఖ్యమంత్రి గారితో భేటీ అయ్యి సమస్యల్ని రిజాల్వ్ చేసుకొని ఈరోజు రీడిజైనింగ్తో వాళ్ళ కొంత హైట్ తగ్గించమన్నప్పుడు తగ్గించిన తర్వాత ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్ళడంలో అభ్యంతరం ఏమిటంటున్నా, లేకపోతే ఎప్పటికీ అవి అలానే ఉండేవి కదా. లేదు, ఈరోజు మన ప్రాణహిత చేవల ప్రాజెక్టు విషయానికి వచ్చినప్పుడు ఇంచుమించుగా వీళ్ళు అడిగినటువంటి హైట్కి అంగీకరించేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి నేపథ్యంలో మా ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా ఉండి దానిపైన ఆల్మోస్ట్ ఒక డిసిషన్కి వచ్చేటువంటి స్టేజ్లో ఆయన తుమ్మడిహట్టిలో కాకుండా మేడిగడ్డలో ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని తీసుకొని వచ్చారు. సరే, తుమ్మడిహట్టి ఎలివేషన్ ఎక్కువ ఉంది, దానివల్ల కొంత గ్రావిటీ ద్వారా వస్తాయి, ఇంత లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు అనేటువంటి అంశం ఒకటైతే ఈయన కింది దాకా తీసుకొచ్చి చేస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వంలో మేము అన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకున్నామనేటువంటి మాట ఇటీవల మీరు చూసారో లేదో పత్రికల్లో వచ్చింది, నేను ఇంకా పూర్తి వివరాలకు పోలేదు. ఏమిటంటే మహారాష్ట్ర వాళ్ళు మళ్ళీ ఏదో అభ్యంతరాలు తెలుపుతున్నారు అనేటువంటి విధంగా ఉంది. ఈరోజు స్పష్టమైనటువంటి విధంగా ఒక సందర్భంలో ఏమన్నారంటే మేము ఒకే పంటకు నీరు ఇవ్వాలా, 2 పంటలకు మేము నీరు ఇవ్వలేమా, వెల్కమ్. మేము 160 టీఎంసీలే వాడుకోవాలా, 300 టీఎంసీ వాడుకోవద్దా అని అటు హరీష్ రావు గారు పదే నేను హర్యానా వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఈ రకంగా చెప్తూ వచ్చారు. చేయండి, మీరు 300 టీఎంసీ అంటే మహారాష్ట్రాన్ని ఒప్పించండి. మహారాష్ట్ర వాళ్ళు 160 టీఎంసీకి ఒప్పుకున్నారు. అంతకు మించి మీరు వాడుకునే పరిస్థితులు కల్పించి ప్రాజెక్ట్ను మీరు మళ్ళీ రీడిజైన్ చేయాలి. నేను చెప్పాను, ఐ హావ్ గాన్ ఆన్ రికార్డ్, ఒకవేళ మీరు 160 టీఎంసీ కన్నా ఎక్కువ వినియోగించుకోదలుచుకుంటే ప్రాజెక్ట్స్ హ్యావ్ టు బీ రీడిజైన్డ్.
ఒకవేళ సింగిల్ పంట కాకుండా 2 పంటలకు మీరు నీరు తీసుకోవాలనుకుంటే యువర్ మెయిన్ ప్రాజెక్ట్ హ్యాస్ టు బి రీడిజైన్. అవన్నీ లేకుండా మీరు స్టోరేజ్ కెపాసిటీ పెట్టుకుంటాం, దీనికి భూమి ఇష్టానుసారం మేము భూసేకరణ చేస్తాం, ప్రజల అభిష్టాన్ని లెక్క చేయకుండా అన్ని విధాలు అణిచివేసి మేము ఇది చేస్తాం, ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు. ఎనీ గుడ్ థింగ్ ఈవెన్ టుడే ఐ విల్ వెల్కమ్. కానీ దీంట్లో ఉన్నటువంటి విషయాలపైన ఎక్కడ స్పష్టత లేదు. మహారాష్ట్ర వాజ్ రెడీ ఫర్ తుమ్మడిహట్టి. వాళ్ళు ఆ 4 మీటర్స్ ఎక్కువ తక్కువ అక్కడ 3000 ఎకరాలు మహారాష్ట్రలో ముంపుకు గురవుతాయనేటువంటి అంశం ఆ రోజు ఇప్పుడున్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడు, ఆ రోజు లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉండి తాను దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఎట్లా ఒప్పుకుంటాననేటువంటిది. అయితే కొంత అక్కడ ఉండేటువంటి ప్రజలతో ఇంటరాక్షన్ అయినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఆ రోజు దాంట్లో చొరవ తీసుకున్నటువంటి వారు కూడా చెప్పింది ఏమిటంటే ఆల్మోస్ట్ దేవర్ రెడీ, కొంత పర్సీవ్ చేసి ఉంటే అది అయిపోయేది. సరే, తుమ్మడిహట్టి కన్నా ఇక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది కనుక ఇక్కడ చేస్తాం, ఓకే. మీరు ఏది చేసినా కూడా ఈరోజు ఏదైతే మీరు రీడిజైన్ పేరుతో మీరు 2 పంటలకు తీసుకోవడానికి మీరు డిజైన్ చేయలేదు, స్టోరేజ్ రిజర్వాయర్స్ మాత్రమే కడుతున్నారు. మీరు 160 టీఎంసీకి మించి నీటిని వినియోగించుకోవడానికి మీ మెయిన్ ప్రాజెక్టు ఏదైతే బ్యారేజెస్ నిర్మాణం చేస్తున్నారో దానికి సంబంధించి చేయలేదు. కానీ మీరు స్టోరేజ్ రిజర్వాయర్స్ ఆ విధంగా చేస్తున్నట్టుగా చేస్తున్నాం. ఒకవేళ రాబోయేటువంటి రోజుల్లో మీరు 160 టీఎంసీలకు ఎక్కువగా వినియోగించుకునేటువంటి పరిస్థితులు వస్తే, మీరు 2 పంటలకు నీళ్ళు ఇచ్చుకునేటువంటి పరిస్థితులు వస్తే ఆ రోజు మీరు రిజర్వాయర్స్ను నిర్మాణం చేసుకోవచ్చు. మీరు ఆనాడు మేము చేసుకోగలుగుతాం అనుకొని ఈరోజు రిజర్వాయర్స్, ఎందుకంటే దీంట్లో ఈజీగా డబ్బులు వస్తాయి, ఈజీగా డబ్బు సంపాదించుకోవచ్చు. అంతకుమించి నాకు ఉండేటువంటి పరిజ్ఞానంతో ఇంతకన్నా నేను అర్థం చేసుకోవడానికి. మీరు ఏమైనా కేసు వేశారంటే దాని మీద? ఇప్పటికి ఇంకా లేదు. అంటే వేసే ఆలోచన అంటే లేదు. ఇప్పుడు దీంట్లో రాజకీయాలు లేవు. ఈరోజు మనం ఫైనాన్సెస్ నిధుల గురించి మాట్లాడతాం, ఎందుకంటే కనెక్టెడ్ ఇది. సర్ప్లస్ స్టేట్గా ఉన్నటువంటి ఇప్పుడు దీనివల్ల నేషనల్ స్టేటస్కి ఇచ్చే నిధులు 90% కేంద్రం నుంచి రాదంటారా? అడగడం లేదు. ఓకే, నేను అది కూడా ఛాలెంజ్ చేశాను. గత సంవత్సరం ప్రధానమంత్రి గారు ఆగస్టు నెలలో మిషన్ భగీరథ గజ్వేల్లో ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి స్పీచ్ ఒకసారి చూడండి. ఆయన మాట్లాడినటువంటి తీరు నేను చెప్పాను. తెలంగాణ వ్యక్తిగా నేను తల వంచుకునేటువంటి విధంగా కేసీఆర్ గారు మాట్లాడారు ఒక ప్రధానమంత్రి. ఆ ప్రధానమంత్రికి ఆయనకి ఏదైనా పర్సనల్గా ఉంటే ఆయన ఈ షుడ్ డూ ఇట్ ఇన్సైడ్. కానీ ఒక ప్రజా వేదిక నుండి మాట్లాడినప్పుడు హమ్కు కుచ్ నహీ చాహియే, ఆప్కా థోడా ప్యార్ చాహియే, ఏమిటా మాట్లాడేది? ఆయన ఏమన్నా బేరసారాలు ఆడుతున్నాడా? తర్వాత ఏమన్నాడు, నేను అడగకపోతే హమ్ కుచ్ నహీ పూఛే తో గలత్ సమझेंगे లోగ్, హమ్కు కోయి నేషనల్ ప్రాజెక్ట్ తీసి. ఒకవేళ నేను కేసీఆర్ స్థానంలో నేను నిలబడి ఉంటే నేను చెప్పేవాడిని, కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అక్రమంగా తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ జరిగినటువంటి అన్యాయాల్ని సరిచేసుకోవడానికి, ప్రజలకు న్యాయం చేయడానికి మేము ప్రాజెక్టులు రీడిజైన్ చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. దానివల్ల 35,000 నుంచి ఈరోజు 83,000 కోట్ల వరకు దీనిపైన ఖర్చు పెరుగుతుంది. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా మీరు గుర్తించాలని చెప్పి డిమాండ్ చేసేవాడిని. ఈ రకంగా చేతులు జోడించి హమ్ ఆప్కా థోడా ప్యార్ చాహియే, సిగ్గుచేటు ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యవహారం చేస్తున్నాడు, ఈ విధంగా అడిగాడనేటువంటి మాట. ఎందుకు? వై ఈజ్ ఈ నాట్ డిమాండింగ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్? ఇంతవరకు గతంలో ఉన్నటువంటి ప్రాణహిత చేవులకే నేషనల్ ప్రాజెక్ట్ అనేటువంటి మాట వస్తూ ఈరోజు అడగడం లేదు. దీనికి ఒకటే కారణం ఏమిటంటే, నేషనల్ ప్రాజెక్టుగా తీసుకున్నప్పుడు అన్ని అంశాలు కేంద్రం పూర్తిగా పరిశీలించి అన్ని అనుమతులు ఇస్తూ దాని ప్రకారం కార్యక్రమాలు వాళ్ళే కడతారంటారా? వాళ్ళే కట్టాలి. నేషనల్ ప్రాజెక్టులో వాళ్ళే కడతారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేషనల్ ప్రాజెక్ట్ అయినా అది స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు. ఇక అది దాని గురించి ఐ డోంట్ వాంట్ టు కమెంట్ వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్. సో ఓకే, మీరు అడగండి. సో ఆ రకంగా తీసుకోవాల్సి ఉండింది. మీరు నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చి మీతో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి
నిర్మాణం చేసుకునేటువంటి అధికారం కూడా మీ కేంద్రం అధికారాన్ని కూడా రాష్ట్రానికి ఇస్తున్నారు కదా, మాకు ఇవ్వండి, మాకు నేషనల్ ప్రాజెక్ట్. వై ఈజ్ హీ నాట్ ఆస్కింగ్ దట్ దిస్ షుడ్ బి అ నేషనల్ ప్రాజెక్ట్? బికాస్ హీ నోస్ దట్ దిస్ విల్ నాట్ బి అప్రూవ్డ్. ఈ ఇష్టం వచ్చినట్టుగా తాను ఏదంటే అది చేసుకునేటువంటి విధంగా స్కోప్ ఉండదు అనేటువంటి అంతర్జాతీయంగా ఉదాహరణ చెప్తాను. నేను ఇరిగేషన్కి సంబంధించి నేను విదేశాలు కూడా తిరిగి వచ్చాను. టర్కీ దేశం ఉంది. టర్కీ దేశంలో టైగ్రిస్ అండ్ యూఫ్రటీస్ అని రెండు ప్రధానమైనటువంటి నదులు. మన కృష్ణా గోదావరి ఉన్నట్టు. తెలంగాణ నీటిపారుదల రంగం మేము ఎప్పుడైతే మొదలుపెట్టామో 2000 సంవత్సరంలో నేను టర్కీ దేశం వెళ్ళి పర్యటించి వచ్చినప్పుడు, రెండు అంతర్జాతీయ నదులు, వాటికి టర్కీ ప్రభుత్వం $33 బిలియన్ ప్రాజెక్టుల నిర్మాణం చేస్తుంది. ఒక రీజనల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని దాన్ని మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్గా అంటే ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందని అడిగారు. వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఫండింగ్ ఫ్రమ్, ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ కానీ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ IMF వీళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే ఫండింగ్ ఎందుకు ఇవ్వరంటే, ఇంటర్నేషనల్ రివర్స్ మీకు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఉందా ఈ వాటర్ మీరు వాడుకోవడానికి, మీకు కింద ఉన్నటువంటి ఇరాక్కి సిరియాకి వీళ్ళందరితో మీకు ఒప్పందాలు ఉన్నాయనేటువంటి మాట వస్తుంది. కనుక వాళ్ళ నిధులు వాళ్ళ సొంత ఓన్ రిసోర్సెస్ని వినియోగించి, ఎందుకంటే మనకు అనుమతులు తీసుకోలేనటువంటి నేపథ్యంలో దిస్ ఇస్ స్టాండర్డ్ ప్రొసీజర్, స్టాండర్డ్ ప్రొసీజర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇంటర్నేషనల్. నేను ఈ ఊరికే నేను గాల్లో మాట్లాడే మాటలు కాదు. టర్కీలో ఇది జరిగింది. వాళ్ళు $33 బిలియన్ మావే మేము ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్తున్నారు. దట్ ఈస్ ద రీజన్. ఇక్కడ ఏమిటంటే నేషనల్ ప్రాజెక్టుగా మీరు చేస్తే 90% మీకు వస్తుంది కదా. నేను నా నిధుల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక సర్ప్లస్ స్టేట్గా ఉన్నటువంటి ఈరోజు మీ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు వీఆర్ ది రిచెస్ట్ స్టేట్, మేము ఇది అది మొత్తం అన్నిటికీ మేము ముందుగా ఉంటామని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారు 3 సంవత్సరాల్లో, అంతకుముందు 60 సంవత్సరాల్లో మీకు 60,000 కోట్ల రూపాయల అప్పులుంటే అది రెట్టింపు అయినటువంటి మాట వాస్తవమా కాదా? ఈ భారం అంతా తెలంగాణ ప్రజల మీద పడుతుందా లేదా? యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఆల్ ఆఫ్ అస్ మనమంతా కూడా దీని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయంగా ఈయనేదో చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలనేటువంటి విషయం కాదు. ఇది సరైనటువంటిది కాదు అనేటువంటిది ఒక నమ్మక విశ్వాసంతో దీన్ని పబ్లిక్ డిబేట్ రమ్మన్నాను నేను. కేసీఆర్ ఆల్ పార్టీ ఏం పెట్టలేదండి దీని మీద బిఫోర్? ఇప్పుడు ఏమవుతుందంటే, నేను గమనించింది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు దానికి కావలసినటువంటి భూసేకరణ జరగాలి. ప్రధానమైనటువంటి అంశం కాంపన్సేషన్ విషయం. కాంపన్సేషన్లో 2013 చట్టం ప్రకారం కాకుండా ఈ GO 1, 2, 3 ప్రకారం ఈ GO ఆ GO అని చెప్పేటువంటి దాని మీద నేను భావించేది ఏమిటంటే, అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రధానమైనటువంటి అంశాన్ని ఫోకస్లోకి తీసుకొని సరైనటువంటి విధంగా తీసుకొని రావడం లేదు. దట్ ఈస్ ది సాడ్ పార్ట్. అండ్ ఏమిటంటే కాంపన్సేషన్ అనే మాట మాట్లాడుతున్నారు. ఎందుకంటే దట్ ఈస్ ది ఇమీడియట్ రిలీఫ్. యూ షుడ్ ఏ పొలిటికల్ పార్టీ షుడ్ హ్యావ్ ది విజన్ ఆఫ్ ఎ స్టేట్స్మెన్. దే షుడ్ రేపు తెలంగాణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం ఆలోచన చేయాలి. అక్కడ తప్పులో కాలేసినట్టున్నారండి అందరూ. మల్లన్న సాగర్ విషయంలో ఇప్పుడు మల్లన్న సాగర్ కాంపన్సేషన్ ఈజ్ నాట్ ది ఇష్యూ, కాంపన్సేషన్ ఈజ్ ఆల్సో ఎన్ ఇష్యూ. ముందు అది అవసరమా లేదా అది తెలుసుకోండి. కానీ అది పట్టుకున్నట్లేదుగా ఒక అంశాన్ని పొలిటికల్ పార్టీస్. దట్ ఈస్ ది సాడ్ పార్ట్. బట్ ఐ హ్యావ్ మై ఓన్ ఐడియాస్, ఐ హ్యావ్ మై ఓన్ ప్లాన్స్. దీన్ని ఎందుకంటే తెలియకుండా మనం ఏదైనా పొరపాటు చేస్తే కనీసం మనకు అంతరాత్మకు మనం రేపు ఏది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. నేను మనసారా నమ్ముతున్నాను తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా ఈయన చేస్తున్నటువంటి ఆలోచన ప్రకారం ప్రాజెక్టుల నిర్మాణం జరిగితే తెలంగాణ ప్రజల మీద పడేటువంటి భారం ఇంత అంతా కాదు. మనం అప్పుల్లో కూడుకొని పోయి ఈరోజు ఏమైంది, మొత్తం మీద బ్యాంకింగ్ రంగంలో పెద్ద లోన్స్ ఇవ్వడానికి వెనకాడుతున్నారు. గతంలో ఈ మధ్యకాలంలో
4,50,000 కోట్ల రూపాయల ఎన్పిఎస్ ఉన్నందువలన, అంటే ఈవెన్ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్ అంటారా? నో ఫర్ ఇండివిజువల్స్ ఇండివిజువల్స్ కార్పొరేట్స్ తీసేయండి. ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యాంకులు వాళ్ళకు వచ్చినటువంటి డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వాళ్ళ దగ్గర ఉన్నంతసేపు ఇంట్రెస్ట్ పే చేయాలి. 4%, 3% ఎంత తగ్గించి పే చేసినా చేయాల్సిందే. ఈరోజు ఈ డిమానిటైజేషన్ వలన అదనంగా వచ్చినటువంటి డబ్బంతా కూడా అది ఇళ్లలో ఉన్నటువంటి డబ్బు ఈరోజు బ్యాంకులో రావడంతో బ్యాంకు వాళ్ళ మీద లయబిలిటీగా పెరిగిపోతుంది. ఈవెన్ 3-4% అంటే కూడా తక్కువగా. అటువంటి నేపథ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థలో అప్పులు ఇవ్వడానికి, కార్పొరేట్స్కి ఇవ్వడానికి వెనకాడుతున్నారు. ఈ ఎన్పిఎస్ ఇవన్నీ ఉన్నట్టు వాళ్ళకు అది ఉండేటువంటి పారామీటర్స్లోకి రాదు అనేటువంటి దాంతో గవర్నమెంట్ ఇస్తున్నారు. ఈరోజు ఆంధ్ర బ్యాంకు లీడ్ తీసుకొని ఒక కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ ఏర్పాటు చేసుకొని ముందుగా 1,300 కోట్లు ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి 1,300 కోట్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి 1,800 కోట్లు, మొత్తం మీద 9,250 కోట్ల ఈ సంవత్సరానికి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వచ్చినటువంటి ఫిగర్స్ నేను అంటే పత్రికలు వచ్చింది బడ్జెట్లో. దాంట్లో ప్రభుత్వం కేటాయింపు 7,800 మాత్రం ఇది బ్యాంక్స్ నుంచి వస్తాయి. మిగతా 1,300 కోట్లెంతో రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపుగా బడ్జెటరీ సపోర్ట్గా ఉంటుందనేటువంటి మాట. అంటే ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఉంది. నేను దీన్ని అటు రిజర్వ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకొని పోదలుచుకున్నాను. బ్యాంకింగ్ వ్యవస్థ మీరు లోన్స్ ఇస్తారు. సెక్యూరిటీ ఆఫ్ యువర్ లోన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ అదొకటేనా? మీరు చేసేది మార్వాడి పనే? బ్యాంక్ చేసేది మార్వాడి పనా? అప్పులు ఇచ్చేటప్పుడు ఒక మార్వాడి మనీ లెండర్, మార్వాడి అంటే కమ్యూనిటీనని కాదు, మనీ లెండర్ ఏం చేస్తాడు? సేఫ్టీగా ఉండాలి, దానికి రాయించుకుంటాడు, దానికి కావాల్సినటువంటి సెక్యూరిటీకి కావాల్సినటువంటి ఇల్లో భూమో ఆ పత్రాలన్నీ తీసి పెట్టుకుంటాడు. తీసుకున్నటువంటి డబ్బు వాడు ప్రొడక్టివ్గా వాడతాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తగలబెట్టుకుంటాడు. ఏం చేసినా వాడు డబ్బు మునిపోకుండా ఉంటుంది. సెక్యూరిటీ ఉంది కదా, ఆ భూమి తీసేసుకుంటాడు, లేకపోతే ఆ ఇల్లు ప్రాపర్టీస్ తీసుకుంటాడు. బ్యాంకింగ్ వ్యవస్థ భారతదేశంలో ఆ విధంగా పనిచేయడానికి వీలు లేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీగా ఉంటుంది కనుక వీళ్ళకి ఇచ్చేసేయండి, ఎందుకంటే డబ్బు ఎక్కడ పోతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.